ఫేక్ ఫెమినిజం వీళ్ళు ఒక క్రైమ్ ని క్రైమ్ లా చూడకుండా వాళ్ళ స్వార్థం కోసం పొలిటికల్ వేలో పొల్యూట్ చేయడానికి చూస్తారు. క్లియర్ గా చెప్పాలంటే ప్రతి దేశంలో సంవత్సరంలో వేలాది సంఖ్యలో రేప్స్ అండ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఫేక్ ఫెమినిస్ట్ల మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వీళ్ళకి అన్నీ తెలుసు రేప్స్ అండ్ క్రైమ్స్ ని ఆపడం ఎవరి వల్ల కాదు అని. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఒక రేప్ గానీ క్రైమ్ గానీ జరిగిందనుకో దాన్ని ఒక క్రైమ్ లా చూడకుండా ఒక రేప్ లా చూడకుండా మగళ్ళందరూ ఏదో తప్పు చేసినట్టు మగళ్ళందరూ కలిసి ఏదో రేప్ చేసినట్టు మగళ్ళందరినీ జడ్జి చేసేస్తారు. వాళ్ళకి మాత్రమే ఫేవర్ గా ఉండే హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళకున్న హక్కులను దుర్వినియోగంగా వాడుకుంటారు. ఫెమినిజం అనేది జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక మగాడు ఆడది సమానం మాత్రమే. బట్ ఈ ఫేక్ ఫెమినిజం మాత్రం మగాడు ఆడది ఈక్వల్ అని చెప్పకుండా మగాడిని డామినేట్ చేసే విధంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు రాముడు రావణుని చంపిండు కదా, కానీ ఫెమినిస్టులు మాత్రం రాముడి బాణం చంపింది అంటారు. రాముడితో పాటు రాముడి బాణం కూడా చంపింది అని బాణంని కూడా వదిలిపెట్టారు. ఫేక్ ఫెమినిజానికి దగ్గరగా ఉన్న కొన్ని వీడియోలను తీసుకుని ఈ రోజు ఫెమినిజాన్ని రోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక అబ్బాయికి మత్తు మందిచ్చి నలుగురు అమ్మాయిలు అబ్బాయిని మత్తులో రేప్ చేసినమాట. ఇప్పుడు రేప్ అనేది ఆడదానికి జరిగిన మగాడికి జరిగిన రేప్ ఇది రేప్. దాన్ని రేప్ లా చూడడం మానేసి ఈవిడ దాన్ని ఎలా పోర్ట్రే చేస్తుంది అంటే అబ్బాయిలకి ఏం చెప్తా అంటే బ్రో మీరు షర్ట్ బట్టలు ఇప్పుకొని తిరిగితే ఇట్లానే అవుతుంది. అయినా అమ్మాయిలు ఉన్న చోట ఈ అబ్బాయికి ఏం పని నాకు అర్థమవుతుంది. ఇలా మమ్మీ డాడీ ఎందుకు కంట్రోల్లో పెట్టారో మరి రాత్రిపూట ఈ అబ్బాయిలను ఎందుకు బయటికి పంపిస్తారో నాకు అర్థం కాదు. అక్క నీ బుర్రని ఎక్కడ పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని అర్ధరాత్రి రోడ్డు మీద రేపు చేయలేదక్క. రూమ్ లో మత్తు మంది ఇచ్చి రేపు చేశారక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీన్ని ఎలా చెప్తున్నావు అంటే ఒక అందమైన అబ్బాయి రోడ్డు మీద నడుచుకుంటా పోతే ముగ్గురు అమ్మాయిలు అని కిడ్నాప్ చేసి రేప్ చేశారు అన్నట్టు చెప్తున్నావు. మళ్ళీ ఏదో చిన్న డ్రెస్లు పొట్టి డ్రాయర్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నావు. ఇది ఎలా ఉందంటే ఇండైరెక్ట్ గా అమ్మాయిలు పొట్టి డ్రెస్లు వేసుకుంటే అబ్బాయిలు ఎంట పడతారు, అలాగే అబ్బాయిలు కూడా పొట్టి డ్రెస్లు వేసుకుంటే అమ్మాయిలు ఎంట పడతారు. అందుకే ఇద్దరు వేసుకోకండి కప్పుకోండి అని చెప్పినట్టుంది. నేను చెప్పేది ఏంటంటే మంచిగా తిలకా పెట్టుకొని పంచ కట్టుకొని మీరు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఏం చూపించకుండా బయట తిరిగితే అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తారు? నీకు తెలియని విషయం ఏంటంటే తిలకం పెట్టుకున్నాడు పంచ కట్టుకున్నాడు ప్యాంట్ వేసుకున్నాడు కంటే డేంజర్ ఉంటాడు. ఎందుకంటే ప్యాంట్ వేసుకున్నాడు ప్యాంట్ అయినా తీయాలి, బట్ పంచ కట్టుకున్నాడు డైరెక్ట్ పంచలే మింగుతాడు. మరి లేకపోతే ఏంటి మావా, రేప్ ని రేప్ లా చూడకుండా విక్టిమ్ గురించి ఆలోచించకుండా వచ్చి తన ఫ్రస్ట్రేషన్ వచ్చి తీర్చుకుంటుంది ఇక్కడ. మీరు షార్ట్లు వేసుకొని మొత్తం తొడలు కనిపించేలాగా కాలర్ బటన్లు రెండు ఇప్పేసి మొత్తం అది కనిపించేలాగా ఇట్లా వేసుకుంటే రెచ్చిపోతారు. మరి అమ్మాయిలు అన్నప్పుడు రెచ్చిపోతారు, అట్లనే అవుతుంది. నువ్వు అన్నట్టు రెండు బటన్లు ఇప్పేసి చిన్న డ్రెస్సులు వేసుకుని రోడ్డు మీద అబ్బాయిలు తిరిగితే అమ్మాయిలు వాళ్ళని రేపు చేస్తారంటే రేపటి నుంచి 99% మగాళ్ళు బట్టలే వేసుకోరు. ఇండైరెక్ట్ గా అమ్మాయిలు రెండు గుండెలు ఇప్పేసి చిన్న డ్రెస్సులు వేసుకోవడం వల్ల రేపులు ఏమీ జరగవు అని చెప్తున్నావు. అది నిజమే. అమ్మాయిలు వేసుకునే షార్ట్ డ్రెస్లకి రేపులకి ఎలాంటి సంబంధం లేదు, దానికి నేను కూడా అగ్రీ చేస్తా. కానీ విక్టిమ్ యొక్క పెయిన్ ని పక్కన పెట్టి ఒక రేప్ ని నీలాగా వచ్చి కామెడీ చేయను. పద్ధతిగా బట్టలు వేసుకుంటే అసలు ఇట్లాంటి జరగనే జరగదు. రాత్రి పూట మీరు బయటికి పోకపోతే ఇప్పుడు అబ్బాయికి అట్లా జరుగుతుండేనా? అక్కడ ఉన్న న్యూస్ ఒకటి ఇవిడ చెప్పే న్యూస్ ఒకటి. అబ్బాయిలు అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళొద్దంట. అంటే నేను ఎర్రి పప్పుల్ని చూశాను కొండెర్రి పప్పుల్ని చూశాను కానీ కొండెర్రి నిబ్బిని చూడడం ఇదే మొదటిసారి. లేకపోతే ఏంటి మావా, అక్కడ జరిగింది ఒకటి ఇవిడ వచ్చి చెప్పేది ఒకటి. మనకి అక్కడ జరిగిన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు మధ్య మత్తులో ఒక అబ్బాయిని రేప్ చేశారు. తర్వాత ఆ అమ్మాయిలే వీడి మీద రివర్స్ రేప్ కేసు పెడతారేమో అని భయపడి వీడే వెళ్లి ముందు వాళ్ళ మీద రేప్ కేసు పెట్టాడంట. ఎందుకు భయపడ్డాడు అని మీరు అనుకోవచ్చు. వాడు ఎందుకు భయపడ్డాడు అంటే మన చట్టం అనేది ఉమెన్ కి చాలా ఫేవర్ గా ఉంటది కాబట్టి. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని కాస్త చెడ్డీలు మిడ్డీలు గుండీలు అని చెప్పి ఫేక్ ఫెమినిస్ట్ లాగా వచ్చి ఏదేదో వాగుతున్నావు. Now they'll keep comparing about the crime rates in the US, crime rates in the UK, and they say, you know, in India the population is so high, so the crime will also be this much. ఎందుకక్క అన్ని తెలిసి కూడా నాటకాలు చేస్తావు? నీకు తెలుసు క్రైమ్ మెంటాలిటీ అనేది ప్రతి కంట్రీలో ఉంటది. అట్లా చూస్తే వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటదని. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పెంపకం. సో నీకు అన్ని తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్స్పెక్టివ్ లో వాళ్ళ సిచువేషన్స్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ ప్రతి కంట్రీలో క్రైమ్ మెంటాలిటీ ఉంటదని నీకు తెలుసు. తెలిసి కూడా మన దేశాన్నే బ్లేమ్ చేస్తావు. ఇది చూస్తుంటే బుడ్డోడి బ్రెయిన్ కి నీ బ్రెయిన్ కి పెద్ద తేడా ఏం లేనట్టుందిలే. But even in such a populated country like India, the rapes are not as much as the US. అయినా అక్కడ గూగుల్ అండ్ చాట్ జీపీటీని అడిగితే అదే చెప్తుంది యుఎస్ క్రైమ్ రేట్ ఇండియా కంటే ఎక్కువ అని. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనా కంటే నీకే ఇండియా మీద ఎక్కువ ద్వేషం ఉన్నట్టుంది. The point is, as many rapes and sexual harassments and abuses do not get reported in India. According to the NCRB report, 75% of reported rape cases are found to be false in India. క్రైమ్ మెంటాలిటీ అనేది మన దేశంలో మగాళ్ళకి మాత్రమే ఉన్నట్టు బిహేవ్ చేయడం ఆపు నువ్వు. అయినా క్రైమ్స్ ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉంటదేమో గానీ ఆపడం మన చేతుల్లో ఉండదక్క. ఎప్పుడు ఇండియానే బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది దేశం మీద ప్రేమో ద్వేషమో కాదు సుబ్బారావు. పిచ్చండి ఇది. కేసులు ఫైల్ అవ్వట్లేదు అన్నది మాట్లాడడం కరెక్టే, కానీ ఫేక్ కేసెస్ గురించి కూడా మాట్లాడకపోవడం తప్పు. అందుకే నీ ఆఫ్ మైండ్ పక్కన పెట్టి ఎప్పుడు వన్ సైడే చూసి దేశాన్ని బ్లేమ్ చేయడం ఆపు. అంతెందుకు బ్రో, బెంగాల్ సందేశ్ కలి మేవట్లో జరిగినవి, కేరళ లవ్ జిహాద్లు ఎన్నో జరిగిన ఇండియాలో, వాటి గురించి పాకిస్తాన్ లో అయితే ఘోరం అబ్బా. 9 ఏళ్ల అమ్మాయిలను లేపుకెళ్లి తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా
డైలీ రేప్ చేస్తారు అక్కడ. అసలు హిందూ అమ్మాయిలు ఎక్కడికి పోతారో తెలియదు అక్కడ. ఇలాంటి వాటికి ఎప్పుడూ రెస్పాండ్ అయినట్టు నేను చూడలా. మళ్ళీ మేము అడిగితే ఇండైరెక్ట్ గా మమ్మల్ని జోకర్ అంటావు. పక్క దేశాల్లో జరిగే దారుణాల గురించి వాటికంటే ఇండియా చాలా బెటర్ అని ఎప్పుడూ సపోర్ట్ చేయదు. ఇండియాలో ఉన్న కొంతమంది పిచ్చినా కొడుకులు తప్పు చేస్తే దాన్ని పట్టుకొని కొన్ని కేసెసే పట్టుకొని ఇండియా మొత్తాన్ని బ్లేమ్ చేస్తుంది. అంతెందుకు బ్రో, ఫెమినిజం కి సపోర్ట్ చేసేదే మెన్ను. ఆ మెన్నునే టార్గెట్ చేసినట్టు ఫేక్ ఫెమినిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆడది ఎప్పుడు ఒక మగాన్ని డామినేట్ చేసే విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పేదే ఫేక్ ఫెమినిజం. మేము ఏం చేసినా కరెక్టే, ఎదుటోడు ఏం చేసినా తప్పే అనే విధంగా వాళ్ళు పోర్ట్రే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బతుకుతారు. అండ్ రీసెంట్ గా అక్క ఒక ట్వీట్ చేసింది, కొంతమంది ఒలింపిక్ మెడల్ గెలిస్తే ఇండియా మొత్తం ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుందో అలాగే కొంతమంది మెన్ రేప్ చేస్తే ఇండియా మొత్తం సిగ్గుపడాలి అని, సిగ్గు తెచ్చుకోవాలి అని. సిగ్గుపడుతున్నారు కదా అక్క, నువ్వు వచ్చి చెప్పాలా ఏంటి? రేప్ ఇది రేప్, దానికి నేను సపోర్ట్ చేయట్లా. బట్ ఒక అమ్మాయి తన లవర్ కావచ్చు, తన మొగుడు కావచ్చు, మోసం చేస్తుంది, వేరే వాంతో వెళ్ళి పడుకుంటుంది, అది కూడా రేపే కదా, మానసికంగా రేప్ చేస్తున్నట్టే కదా. అప్పుడు కూడా ఇండియన్స్ అందరూ సిగ్గుపడాలి. అక్క వేసేదే పెద్ద నిబ్బి వేసాలంటే అక్కకు వచ్చే కమెంట్లు కూడా నిబ్బి. సీతాదేవి అంటే శారీ కట్టుకుని సాంప్రదాయంగా ఉన్నా సరే రావణాసురుడు ఎందుకు వచ్చి ఎత్తుకెళ్ళాడు మరి అని కమెంట్ చేసింది. అది మళ్ళీ దాని పేజ్ ఓపెన్ చేస్తే అది చేసేది శారీల బిజినెస్. ప్రతిసారి ఈవిడెంట్రీ ఏమిట్రా అంటే ఈవిడ మాధవి లత అని చెప్పి ఒక రియల్ ఫెమినిస్ట్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో అంత క్రింజ్ వీడియోలు ఉండగా నీకు ఈవిడ వీడియోలే క్రింజ్ అనిపిస్తున్నాయా అక్క? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మనం నెలకి స్పెండ్ చేసే మనీ కంటే ఆవిడ ఒక్క రోజులో డొనేట్ చేసే మనీ ఎక్కువ. క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఉమెన్ సేఫ్టీ కోసం 4 మంచి మాటలు చెప్తే ఆవిడ వీడియోలు మీకు క్రింజ్ అనిపిస్తున్నాయా అక్క? అంటే ఈ రోజుల్లో 4 మంచి మాటలు చెప్పి మంచి చేసినా కూడా తప్పే అన్నకు ఒక కమెంట్ వచ్చింది, అది నిజమే అన్నమాట. అసలు జమానా ఏడికెళ్ళిపోయింది చూసిరా. ఒకప్పుడు అబ్బాయిలు అందరూ అరే అమ్మాయిలు ఉన్నారు రైడ్ ఇలా ముందు కూతురు మాట్లాడదు అని చెప్పేసి ఇట్లా కంట్రోల్లో ఉంటుండే, కానీ ఇప్పుడు అమ్మాయిలే ఇచ్చి పడేస్తారు అబ్బాయిల కంటే ఎక్కువ. అబ్రాడ్ లో పోయి ఏదో జాబ్ చేయగానే 4 బూతులు మాట్లాడంగానే అమ్మాయిలు గొప్ప, జమానా మారిపోయింది అని అంటూ దేవుడా. మెన్ అనేవాడు మిడిల్ ఆఫ్ ఓసియన్, సముద్రం మధ్యలో ఆయిల్ అండ్ గ్యాస్ కోసం వర్క్ చేస్తారు. చాలా రిస్కీ జాబ్ అది. అండ్ దేర్ ఇస్ జాబ్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ మెన్ నాట్ ఉమెన్. సముద్రం అండర్ గ్రౌండ్ లో వెళ్ళి డ్రిల్ చేస్తారు, వెల్డింగ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ మెన్ నాట్ ఉమెన్. అండ్ రిస్కీ మషిన్స్ లోంచి ఎడారిలో ఎవరు లేని ప్లేస్ లోంచి ఆయిల్ కోసం వెళ్తారు. చూడడానికి భయంకరంగా ఉండే సముద్రం మధ్యలో వర్క్ చేస్తారు. తురికి కాలువలో వెళ్ళి క్లీన్ చేస్తారు. సముద్రం అండర్ గ్రౌండ్ లో వెళ్ళి జైంట్ లని ఫిక్స్ చేస్తారు. బ్రేవ్ గా సముద్రం వాటర్ లో వాటిని క్లీన్ చేస్తారు. ఇలాంటి లైఫ్ రిస్క్ జాబ్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ మెన్ నాట్ ఫర్ ఉమెన్. వై? స్టిల్ ఉమెన్ థింక్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. అండ్ మెన్షన్ చేయనివి చాలా ఉన్నాయి. అంతెందుకు రాత్రిపూట గురకాగా మగాన్నే ఎందుకు పెడతారు ఒంటరిగా తిరగడానికి? ఫైనల్లీ ఫేక్ ఫెమినిస్ట్లకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హక్కులు రైట్స్ లో మాత్రమే ఈక్వాలిటీ కోరుకోండి తప్పించి ప్రతి విషయంలోనూ మెన్ కి ఈక్వల్ గా ఉండడానికి ట్రై చేయకండి, అది ఇంపాసిబుల్. ఈ వీడియో నేను ఫేక్ ఫెమినిస్ట్ల కోసమే కాదు భయ్యా, లాయల్ అండ్ హార్డ్ వర్క్ మెన్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా చేశాను. ఈ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి. రేపులు మర్డర్లు క్రైమ్స్ ఆపడం ఇంపాసిబుల్, బట్ కంట్రోల్ చేయడం మాత్రమే పాసిబుల్. కంట్రోల్లో ఉండడం, కంట్రోల్ చేసే విధంగా బిహేవ్ చేయండి అని చెప్పేది ఫెమినిజం అనిపించుకుంటుంది. కానీ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, అర్ధరాత్రి తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్లు వేసుకుంటా అని మెన్ని డామినేట్ చేసే విధంగా నా ఇష్టం అని దానికి సపోర్ట్ చేసేది ఫేక్ ఫెమినిజం అనిపించుకుంటుంది. ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడడం, ఈక్వల్ రైట్స్ గురించి పోరాడడాన్ని మాత్రమే ఫెమినిజం అంటారు. మిగతాదంతా ఫేక్ ఫెమినిజం. సరే ఫెమినిస్ట్ సోది కంటెంట్ ని కాదు బ్రో, ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ స్టోరీలు స్టేటస్లు పెట్టి మింగండి చెప్తా.